సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో మన సర్వైవర్ సిరీస్ హైలైట్స్ విన్నర్స్ ప్రిడిక్షన్ వీడియో. అంటే ఓపెన్ చెప్పాలంటే ఇదొక బెట్టింగ్ ఓడ్స్ వీడియో. అండ్ మీరు చాలామంది ఈ బెట్టింగ్ ఓడ్స్ వీడియో కోసం డిమాండ్ చేస్తారు, మాకు బెట్టింగ్ ఓడ్స్ వీడియో కావాలని. అంటే కొంతమంది వద్దంటారు, బట్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు వద్దెందుకు అంటారంటే రిజల్ట్స్ ముందు తెలిసిపోతాయి, అంటే బెట్టింగ్ ఓడ్స్ వచ్చింది ఆల్మోస్ట్ నిజం అయిపోతాయని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే అన్న మాకు బెట్టింగ్ ఓడ్స్ కావాలని కామెంట్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఎవరెవరు బెట్టింగ్ ఓడ్స్ కోసం చాలా ఎక్సైటెడ్ ఉంటారో ఈ వీడియో స్పెషల్లీ వాళ్ళ కోసమే. ఓకే, సో ఫస్ట్ అయితే మనము మన సర్వైవర్ సిరీస్ ఒకవేళ మీకు డేట్ అండ్ టైం తెలియదు అంటే చూడండి, సర్వైవర్ సిరీస్ డేట్ అండ్ టైం నేను ఆల్రెడీ చెప్పేసినాను. అండ్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు మేబీ అంటే అలా డేట్ అండ్ టైం తెలియదు. సో ఎవరెవరు తెలీదో వాళ్ళు చెప్పేస్తాను. సర్వైవర్ సిరీస్ ఇంకెప్పుడో కాదు, రేపే మార్నింగ్ 5:30కి. ఎస్, అంటే 30 నవంబర్ రేపు మార్నింగ్ 5:30కి. డేట్ మర్చిపోకండి, 30 నవంబర్ మార్నింగ్ 5:30కి నెట్ఫ్లిక్స్ పైన లైవ్ వస్తుంది మన సర్వైవర్ సిరీస్. సో మీరు సర్వైవర్ సిరీస్ కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఈసారి సర్వైవర్ సిరీస్ మామూలుగా ఉండదు బాస్. ఇప్పుడు మన స్టార్ పవర్ చూసుకుంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తుండు. అండ్ ఇప్పుడు కోడి, సీఎం పాంగ్, రోమన్ రేస్ అంటే వీళ్ళందరూ ఒక టీంలో ఉన్నారు. సో ఇలాంటప్పుడు వార్ గేమ్స్ మ్యాచెస్ సర్వైవర్ సిరీస్ మామూలుగా ఉంటుందా మీరు చెప్పండి? సర్వైవర్ సిరీస్ మాత్రం మామూలుగా ఉండదు. అందుకని మీరు కంపల్సరీ చూడండి సర్వైవర్ సిరీస్. ఎప్పుడు మర్చిపోకండి, రేపు మార్నింగే అంటే 30 నవంబర్ మార్నింగ్ 5:30కి ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓకే, సో ఇప్పుడు మనము మన బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్. సో మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ అంటే చూడండి, ఇప్పుడు ఎవరెవరు మన ఉమెన్స్ రెస్లింగ్ చాలా ఇంట్రెస్ట్తో చూస్తారో వాళ్ళకి చాలా బాగా తెలుసు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఉమెన్స్ మ్యాచెస్ అంత నచ్చదు, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా మన ఉమెన్స్ రెస్లర్స్ ఇలాంటి మ్యాచెస్లో వాళ్ళు మామూలుగా ఫైట్ చేయరు. వాళ్ళు చూపిస్తారు మొత్తం లోకంకి, అంటే ఉమెన్స్ మామూలుగా ఫైట్ చేయరు ఇలాంటి మ్యాచెస్లో అని. అండ్ నిజంగానే వాళ్ళు మామూలుగా ఫైట్ చేయరు, చాలా అంటే చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తారు. ఒక్కొక్కసారి అయితే మనకి మెన్స్ కన్నా ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లోనే ఒక్కొక్కసారి చాలా, అంటే ఒట్టి వార్ గేమ్స్ అని కాదు, ఇంకా ఇలాంటి చాలా స్టిపులేషన్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఇలాంటి మ్యాచెస్లో వీళ్ళు నిజంగా చాలా మంచి ఫైట్ చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఇలా మ్యాచెస్లోనే మనకి చాలా మజా వస్తుంది అన్నమాట. సో మీకు తెలుసు ఇప్పుడు ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారు. మన బేబీ ఫేస్ టీం గురించి మాట్లాడితే ఇప్పుడు బేబీ ఫేస్ ఎందుకనంటే ఒక సైడ్ మొత్తం హీల్ సూపర్ స్టార్స్ ఉన్నారు, ఇంకో సైడ్ బేబీ ఫేస్ ఉన్నారు. సో బేబీ ఫేస్ టీంలో మన ఏజే లీ, షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లెస్, రియా రిప్లీ అండ్ ఇయో స్కై వర్సెస్ లాస్ట్ లెజెండ్ మన నా జాస్, బెక్కీ లించ్ అండ్ మన కబుకి వారియర్స్. ఓకే, సో వీళ్ళ మధ్యలో ఉంది ఈ మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే చూడండి, నేనైతే మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ అయితే ఇచ్చేస్తాను, కానీ మీరు మీ ప్రిడిక్షన్ చెప్పండి. అంటే మీ ప్రకారం ఈ మ్యాచెస్లో, అంటే ఇప్పుడు ఈ మొత్తం సర్వైవర్ సిరీస్లో ఇవన్నీ మ్యాచెస్లో అంటే మీ ప్రకారం ఎవరెవరు గెలుస్తారో మీరు కామెంట్ చెప్పడం మర్చిపోకండి. మీ విన్నర్ ప్రిడిక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన రియా రిప్లీ టీంకి. ఎస్, అంటే బేబీ ఫేస్ టీంకి. అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే ఏజే లీ, షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లెస్, రియా రిప్లీ అండ్ ఇయో స్కై గెలుస్తారంట. అండ్ ఈ హీల్ టీమ్ అంటే లాస్ట్ లెజెండ్ నా జాస్, బెక్కీ లించ్, ఆస్కా, కైరీ అంటే వీళ్ళు ఓడిపోతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. కానీ ఒకవేళ చీటింగ్ అయితే మీకు తెలుసు కదా, చీటింగ్ ఓడ్స్కి బెట్టింగ్ ఓడ్స్ ఎలాంటి సంబంధం ఉండదు. సో ఒకవేళ చీటింగ్ జరిగితే మేమేం చెప్పలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక రూమర్ ఉంది, ఆ రూమర్ చెప్పేస్తాను నేను మీ అందరికి ముందే, తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో చూడండి, బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇక్కడ ఈ ఏజెలీ టీమ్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, రియా రిప్లీ టీమ్ అని అనుకోండి, ఏజెలీ టీమ్ అని అనుకోండి, బేబీ ఫేస్ అని అనుకోండి, బట్ ఈ టీంకి ఇక్కడ మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మీరు ఇలా హిస్టరీ చూస్తే ఏజే లీ, బెక్కీ లించ్ ఇలా హిస్టరీ చూస్తే మీకు తెలుసు ఇలా ఫ్యూడ్ నడుస్తుంది. ఇంతకుముందు మన ఏజే లీ గెలిచింది అండ్ ఇప్పుడు మరోసారి ఏజే లీ టీం గెలిస్తే ఎక్కడనో బెక్కీ లించ్తో ఎక్కడనో అన్యాయం అయిపోతుంది. సో అందుకనే ఒక రూమర్ ఏమంటుందంటే మేబీ
ఈసారి బెకీ లించ్ ఒక అప్పర్ హ్యాండ్ అని మేబీ మన బెకీ లించ్ గెలవచ్చు అన్నట్టు ఈ టైప్లో ఒక రూమర్ అయితే ఉంది బాస్. అంటే బెకీ లించ్ టీము, ఓకే. సో బెకీ లించ్ టీం గెలవచ్చు ఈ టైప్లో ఒక రూమర్ అయితే ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఈసారి అంటే బెట్టింగ్ ఓడ్స్ నిజమవుతాయా లేదా రూమర్స్ నిజమవుతాయా చూద్దాం. కానీ బెట్టింగ్ ఓడ్స్ మాత్రం ఈ మన బేబీ ఫేస్ టీమ్కి అంటే రియా రిప్లీ, ఏజెలీ, షార్లెట్ ఫ్లేర్ అంటే అలెక్సా బ్లెస్ అండ్ మన యూఎస్కై టీమ్కే సపోర్ట్ చేస్తున్నాయి బాస్. ఓకే, మీ సపోర్ట్ మీరు కామెంట్ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన నిక్కీ బెలా వర్సెస్ స్టెఫనీ వకేర్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక అంటే ఫస్ట్ అయితే నేను మీ అందరికీ అంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి చెప్పేస్తాను, తర్వాత ఒక రూమర్ గురించి చెప్తాను. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా క్లియర్లీ చాలా హెవీలీ చాలా దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి స్టెఫనీ వకేర్కి. ఎస్, అంటే ఈ మ్యాచ్లో ఒకవేళ ఏం గడబడ్ కాకపోతే ఈ మ్యాచ్లో మన స్టెఫనీ వకేర్ గెలుస్తుందంట. కానీ ఒకవేళ ఎలాంటి గడబడ్ కాకపోతే, గడబడ్ అంటే చీటింగ్, ఇంటరప్ట్, ఎలాంటి తమాషా కాకపోతే. ఇప్పుడు నేను ఈ తమాషా ఈ గడబడికి ఇంత ఎందుకు కొంచెం హెవీలీ చెప్తున్నా అంటే ఒక రూమర్ ఉంది బాస్. అండ్ రూమర్ ఏంటంటే మన నిక్కీ బెలా సిస్టర్ అంటే మన బ్రీ బెలా రిటర్న్ చేయొచ్చు. అండ్ మన బ్రీ బెలా హెల్ప్ వల్ల మన నిక్కీ బెలా గెలవచ్చు. అంటే చూడండి, చీటింగ్ జరుగుతుంది ఒకవేళ వస్తే. సో చీటింగ్ జరిగితే చీటింగ్తో బెట్టింగ్ కూడా సంబంధం ఉండదు, నేను ఇందాక చెప్పినాను. సో ఈ టైప్లో ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే ఒకటి మన బ్రీ బెలా అని కాదు, ఇంకా ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే ఒకవేళ చీటింగ్ జరిగితే మన నిక్కీ బెలా గెలుస్తుంది. అండ్ ఒకవేళ స్మూత్ జరిగితే మేబీ అంటే మన స్టెఫనీ వకేరే గెలుస్తుంది అంట. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ మాత్రం స్టెఫనీ వకేర్కి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ది లాస్ట్ రియల్ ఛాంపియన్ మన ప్రెసెంట్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా వర్సెస్ డామినిక్ డర్టీ డామ్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ మన జాన్ సీనా లాస్ట్ రన్లో కనీసం గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోవాలని ఫ్యాన్స్ కోరిక ఉండే. ఎందుకంటే జాన్ సీనా ఒక చివరి సూపర్ స్టార్ కానీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కాలేదు. సో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కావాలి అని చేయాలని చాలా డిమాండ్ ఉండే. అండ్ ఫైనలీ మన జాన్ సీనా ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయాడు. సో ఇప్పుడు ఈ టైటిల్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు అంత పెద్ద అంటే ఇప్పుడు ఒకవేళ అంటే ఓపెన్ చెప్పాలంటే జాన్ సీనా టైటిల్ ఓడిపోయినా అంత పెద్ద మాట ఏం కాదు. కానీ ఏ టైప్లో ఓడిపోతాడో అది ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినాను, డామినిక్ క్లియర్గా పిన్ చేసి ఓడిపియలేడు. ఓకే, సో మన అంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారు లైక్ ఎలాగంటే అమెరికానో టీం ఎవరైనా రెమిస్టేరియో కాపాడడానికి సంథింగ్ ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఇలా హోమ్ టౌన్లో ఉంది కదా డామినిక్ హోమ్ టౌన్, రెమిస్టేరియో హోమ్ టౌన్. సో అందుకనే ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. సో ఇదే గడబడి ఒకవేళ జరిగితే ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే ఒకవేళ ఏమైనా గడబడి జరిగితే అంట మన జాన్ సీనా ఓడిపోతారు. ఈ రూమర్ నేను ముందే చెప్పినాను. అండ్ మీరు బెట్టింగ్ ఓడ్స్ వింటే షాక్ అవుతారు. బెట్టింగ్ ఓడ్స్ డామినిక్కి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే మన జాన్ సీనా కొన్ని పాయింట్స్ వెంకలు ఉన్నారు. ఒకవేళ కొన్ని పాయింట్స్ సర్వైవర్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు ఒకవేళ అంటే ఒక్కోసారి గంట ముందు బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయిపోతాయి అనమాట. ఓకే, మ్యాచ్ స్టార్ట్ అయ్యి గంట ముందు చేంజ్ అయిపోతాయి. సో అందుకనే బెట్టింగ్ ఓడ్స్ ఒకవేళ ఏమైనా కింద మీద అయితే మాత్రం ఇక మేబీ జాన్ సీనా గెలవచ్చు. కానీ ప్రెజెంట్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి అంటే డామినిక్కి సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. అండ్ ఐ థింక్ బెట్టింగ్ ఓడ్స్కి తెలుసు అనుకుంటా ఆల్రెడీ అంటే ఈ మ్యాచ్లో కంపల్సరీ చీటింగ్ ఏమైనా ఇంటరప్ట్ జరుగుతుందని. సో అందుకని వీళ్ళు ముందే డామినిక్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీ సపోర్ట్ ఎవరికి ఉంది? మన జాన్ సీనాకి మీ సపోర్ట్ ఉందా లేదా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ గురించి. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా సాలిడ్ ఉంటుంది బాస్ ఈ మ్యాచ్. ఎందుకంటే ఒక సైడ్ చూస్తే రోమన్ రేన్స్, కోడీ రోడ్స్, సీఎం పంక్ అండ్ ది ఊసోస్. ఇంకో సైడ్ చూస్తే ద బీస్ట్, బ్రాక్ లెస్నర్, బ్రాన్ బ్రేకర్, డ్రూ మ్యాకింటైర్, లోగన్ పాల్, బ్రాన్సన్ రీడ్.
నిజంగా మన పాల్ హేమన్ చెప్పినట్టు స్టార్ పవర్ మాత్రం చాలా కిరాక్గా ఉంది. అండ్ ఓన్లీ స్టార్ పవర్ అని కాదు, ఈ మ్యాచ్లో అంటే ఇది మ్యాచ్ మామూలుగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత టాలెంటెడ్ సూపర్ స్టార్స్ అది మీకు తెలుసు అనమాట. మామూలు సూపర్ స్టార్స్ అయితే కాదు ఇది. సో అందుకనే ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కరెక్టే, కానీ బెట్టింగ్ ఓట్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు నమ్మరు, ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నేను ఒక 2 సార్లు చెప్పినాను. అండ్ అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే బెట్టింగ్ ఓట్స్ కంటిన్యూగా ఒకటే టీంకి సపోర్ట్ చేస్తున్నాయి, ఒక్కసారి కింద మీద కాలేదు. అండ్ ఆ టీమ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టీమ్. ఎస్, విజన్ ఫ్యాక్షన్ అంటే వార్ గేమ్స్ మ్యాచ్లో వీళ్ళే గెలుస్తారంట. ఏ టీం? విజన్ ఫ్యాక్షన్ అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టీమే వార్ గేమ్స్ మ్యాచ్లో మెన్స్ అంటే ఈ మ్యాచ్లో వీళ్ళే గెలుస్తారంట. ఎందుకంటే మేబీ ఏమైనా చీటింగ్ జరుగుతుంది అనుకుంటా, సంథింగ్ రూమర్స్ అయితే ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పిన రూమర్స్ గురించి. సో ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పినాను జేవుస్ సంథింగ్ ఏమైనా హీల్ టర్న్ చేస్తాడా, మేమేం చెప్పలేము. సో అలాంటిది ఏమైనా జరిగితే కానీ ఏమైనా కావచ్చు. సో బెట్టింగ్ ఓట్స్ అయితే ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి బాస్. కానీ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో ఒక మనిషి కూర్చొని ఉంటాడు. అండ్ ఆ మనిషి అండ్ మూమెంట్లో చాలా చేంజెస్ చేపిస్తుండు. లైక్ ఈ సంవత్సరం మీరు రాయల్ రంబల్ మర్చిపోకుండ్రి. రాయల్ రంబల్లో జేవుస్ గెలుస్తాడని అసలు ఎవరు అనుకున్నారు, కానీ బ్యాక్ స్టేజ్ ఒక మనిషి ఉండే అది అన్రియల్లో చూపించినారు. ట్రిపుల్ హెచ్ అంత క్లియర్లీ చెప్పిండు జేవుస్కి, నువ్వు రెడీ ఉన్నావా అని. సో ఇది అక్కడ ఒక అంటే ట్రిపుల్ హెచ్ అక్కడ కూర్చొని ఏమైనా చేంజెస్ చేస్తాడా, అప్పుడు ఈ మ్యాచ్లో చేంజెస్ ఏమైనా అయిపోతాయి. కానీ ప్రజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓట్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నాయి క్లియర్గా చెప్పాలంటే, ఎస్ బెట్టింగ్ ఓట్స్ ఇక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టీమ్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు చెప్పండి, మీ ప్రకారం ఏ టీం గెలుస్తుందో, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మాత్రం మీరు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.